9వ రోజున త్రివేణి సంఘంలో నిర్వహిస్తున్న సరస్వతి అంత్య పుష్కరాలలో అయోధ్య నుండి రామపాదాలకు బయలుదేరుతున్న స్వామీజీ ఈరోజు సరస్వతి అంత్య పుష్కరాలలో రామపాదాలకు అభిషేకం నిర్వహించి అనంతరం పాదకులతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై మా ప్రతినిధి సిరికొండ భాస్కర్ రావు రిపోర్ట్. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఒకే ప్రాణవట్టం పైన శివుడు యముడు ఉన్నటువంటి ఆలయం ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది. ఈ ఆలయం సంబంధించిన విశేషాలను ఆలయ ప్రధాన పూజారితో అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఆలయంకు ఉన్నటువంటి విశేషాలు ఏంటి? కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ సర్వపాపాలు కూడా నివృత్తవుతాయని స్కందపురాణ శ్రీ కాళేశ్వర ఖండం వివరిస్తోంది. ఒకటే ప్రాణవాటమైన రెండు శివలింగాలు, కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు. కాళుడు అనగా యమధర్మరాజు, యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించే వారు మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వ ప్రాణకోడిగా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడుగా. ఒకటే ప్రాణవాటమైన రెండు శివలింగాలుగా వెలిసినటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇక్కడ మొదటిగా కాళేశ్వర స్వామి దర్శించాకే ముక్తీశ్వర స్వామిని దర్శించాలి. ముక్తీశ్వర స్వామి వారిపైన రెండు నాస్కారంధ్రాలు ఉంటుంది. ఆ నాస్కారంధ్రాల్లో మనం ఎన్ని లక్షల బిందెలను అభిషేకం చేసినా కూడా అన్నీ త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదిగా కొలువైన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి క్షేత్రం. అలాగే గర్భాలు కానీ 4 ద్వారాలు ఎక్కడా కూడా ఉండవు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, నేపాల్ పశ్చిమతాత ఆలయంలో, కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రమే గర్భాలు కానీ 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మన స్వామివారు దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. అలాగే కాశీ కంటే ఈ క్షేత్రం మరిమలంత వాసయం ప్రఖ్యాతి. కాశీ కంటే ఈ క్షేత్రం మరిమలంత గొప్పదని జయ విజయులకు సూర్య భగవానుడు తులాభారం వేసి నిరూపించాడు. కాబట్టి అరస వెళ్ళి కోనాక్ కాళేశ్వర క్షేత్రం మాత్రమే ఈ సూర్యనారాయణ స్వామి కొలువైన క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి క్షేత్రం అన్నమాట. అలా ఈ క్షేత్రంలో దక్షిణ భాగంలో యమధర్మరాజు స్థాపించబడిన లింగం కాళేశ్వరుడు కాబట్టి మొదటిగా కాళేశ్వర స్వామి వారిని పూజించిన తర్వాతే ముక్తీశ్వర స్వామి వారిని పూజించేవారు మాత్రమే మోక్షం కలుగుతుంది. అలాగే ఈ కాళేశ్వర క్షేత్రంలో మన కాశీలో మరణిస్తే ముక్తి, కాళేశ్వరం దర్శిస్తేనే ముక్తి కాబట్టి మొదటిగా ఇక్కడ కాళేశ్వర స్వామి వారికి ముక్తి పూజించిన తర్వాత ముక్తీశ్వర స్వామిని పూజించిన వారు మాత్రమే మోక్షాలు ప్రసాదించేటువంటి ఈశ్వరుడు ఈ క్షేత్రంలో ఉన్నమాట. అలాగే ఒకటే ప్రాణవాటమైన రెండు శివలింగాలుగా వెలిసిన క్షేత్రం త్రిలింగ క్షేత్రంలో ద్రాక్షారంలో భీమేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, కాళేశ్వరంలో కాళేశ్వరుడు ముక్తీశ్వరుడుగా కొలువైన క్షేత్రం త్రిలింగ దేశం. అలాగే త్రివేణి సంగమ తీరంలో కొలువైన క్షేత్రం అన్నమాట. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి ప్రాచీనంగా 3 ఉన్నవి. కాశ్మీర్లో బాల సరస్వతి, దాసాలో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరంలో మహాసరస్వతిగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ గోదారంగనాయక స్వామి కళ్యాణం కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నిత్య శివ కళ్యాణం ఇక్కడ ఈ క్షేత్రంలో జరుగుతుంది. యముడిచే ప్రతిష్ఠింపబడినటువంటి ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఒకే ప్రాణవట్టంపై 2 శివలింగాలు ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే ఈ ఆలయంలో ప్రత్యేకంగా నవగ్రహ దోష, రాహుదోష పూజలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పూజారిగా చెప్తున్నారు. సివిఆర్ న్యూస్ కోసం కెమెరామెన్ చరణ్తో సిరికొండ భాస్కర్ రావు, కాళేశ్వరం. ప్రముఖ త్రిలింగ క్షేత్రమైన ఈ కాళేశ్వరం ముక్తేశ్వర